సినీ పక్కీలో ముఖానికి మాస్కులు ధరించి కళ్లలో కారం పొడి చల్లి బంగారు ఆభరణాలను దొంగిలించిన దొంగలను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో గత 2 నెలల క్రితం బంగారు ఆభరణాల షాప్ యజమానిపై ఒక దొంగల ముఠా స్కెచ్ వేసి 80,000 నగదును 18 తులాల బంగారు ఆభరణాలను బ్యాగ్ను దొంగిలించారు. దీంతో ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని బంగారు ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. అఫెన్స్ అయింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కళ్ళల్లో కారపొడి కొట్టి లాక్కపోవడం, ఏదైతే మా ఏసీపీ గారు మా టీం ఏదైతే బలంగా నాకు కూడా అనుమానం ఉండే లోకల్ ఉన్న వ్యక్తుల యొక్క సమాచారం లేనిది ఇది కాదని అనుకున్నట్టుగానే మనం ఈరోజు ఇది బట్టబయలైంది. లోకల్లో ఉన్న అతనికి షాప్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదుదారి ఆసిఫ్ ఖాన్కి ఎదురుగా సయ్యద్ సమీర్, తండ్రి సయ్యద్ అహ్మద్, 27 సంవత్సరాలు, ఇతను వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్. ఇతన్ని రోజు గమనించేవాడు. ఇతను కొంచెం ఈ యొక్క ల్యాబ్ సరిగా నడవకపోవడం, డబ్బులు రావకపోవడం, ఈ యొక్క పథకం ప్రకారంగా ఒక ప్లాన్ చేసుకొని వారితో పాటు లోకల్ వాళ్ళైన మొహమ్మద్ మోయిన్,